కదిరి పట్టణానికి చెందిన చరణ్ కుమార్ గుండె సమస్యతో బాధపడుతూ దాదాపుగా అనేక హాస్పిటల్కు తిరుగుతున్నాడు. దాదాపు గుండె మార్పిడి చేయాలని దాదాపుగా 40 లక్షలు 50 లక్షల దాకా ఖర్చు అవుతుందని అనేక మంది హాస్పిటల్లో చెప్పడంతో అయితే మంత్రి సత్యకుమార్ని కలచడంతో బెంగళూరుకు వెళ్ళండి, నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ మీ అబ్బాయికి చేపిస్తాను, మీ అబ్బాయి బ్రతికిస్తాను, మరి ప్రాణం ఇస్తాను అని చెప్పాడంట. అదేవిధంగా బెంగళూరు హాస్పిటల్లో ఉచితంగా రూపాయలు అక్కకుండా ఉచితంగా గుండె మార్పిడి చేసి ఈరోజు ధర్మవరానికి వచ్చారు సత్యకుమార్ కలచడానికి. 27 సంవత్సరాల బ్రెయిన్ డెత్తో చనిపోయిన ఒక అబ్బాయి గుండె ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. కదిరి పట్టణానికి చెందిన చరణ్ కుమార్ గుండె సమస్యతో బాధపడుతూ దాదాపుగా 6 నెలల నుండి గుండె సమస్యతో బాధపడుతూ అనేక హాస్పిటల్కు తిరుగుతున్నాడు. దాదాపు గుండె మార్పిడి చేయాలని అనేక మంది డాక్టర్లు చెప్పారు. దాదాపుగా 40 లక్షలు 50 లక్షల దాకా ఖర్చు అవుతుందని అనేక మంది హాస్పిటల్లో చెప్పడంతో వాళ్ళు ఆర్థిక స్తోమత లేక హాస్పిటల్ వెళ్ళలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితే మంత్రి సత్యకుమార్ని కలచడంతో బెంగళూరుకు వెళ్ళండి, నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ మీ అబ్బాయికి చేపిస్తాను, మీ అబ్బాయి బ్రతికిస్తాను, మరి ప్రాణం ఇస్తాను అని చెప్పాడంట. అదేవిధంగా బెంగళూరు హాస్పిటల్లో ఉచితంగా రూపాయలు అక్కకుండా ఉచితంగా గుండె మార్పిడి చేసి ఈరోజు ధర్మవరానికి వచ్చారు సత్యకుమార్ కలచడానికి. 27 సంవత్సరాల బ్రెయిన్ డెత్తో చనిపోయిన ఒక అబ్బాయి గుండె ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి గుండెతోనే ఈరోజు జీవిస్తున్నాడంటే ఆ అబ్బాయితో గుండెతోనే ఈరోజు జీవిస్తున్నాడు చరణ్ కుమార్. ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి వీళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు. వీళ్ళు ఒక కిరాణా కొట్టు జరుపుకుంటున్న వీరు 40-50 లక్షలు పెట్టే స్తోమత లేక మంత్రి సత్యకుమార్ని కలచడంతో ఆయన వెంటనే లేట లేకుండా తన సిబ్బందితో బెంగళూరుకు వెళ్ళండి, అక్కడ యాజమాన్యంతో నేను ఫోన్ చేసి మాట్లాడతాను, మీకు వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మీ అబ్బాయిని బ్రతికించే బాధ్యత నాదని వీళ్ళకి భరోసా ఇవ్వడంతో ఈ రోజు బతికి ఉన్నానంటే మేము సత్యకుమార్ యాదవ్తోనే వీరు చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దాదాపుగా అనేక హాస్పిటల్లో తిరిగినారు సార్. దాదాపు 40-50 లక్షలు అవుతుందని చెప్పారు. వాళ్ళ పూర్ ఫ్యామిలీ ఒక కిరాణా కొట్టు అలాంటిది మీలో కలుస్తాను ఒక్కటే ఒక మాటకి బెంగళూరు హాస్పిటల్ ట్రీట్మెంట్ వచ్చింది. ఈరోజు వచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా ప్రాణం కాపాడగలిగితే తృప్తి, మామూలుగా వ్యక్తిగతంగా కూడా తృప్తి ఉంటుంది. ఆరోగ్య శాఖ మంత్రిగా ఇంకాస్త ఎక్కువ తృప్తి ఉంటుంది. అది నా బాధ్యత, అదేదో నేనేదో పెద్ద చేసిన ఇది అనుకోవడానికి ఇలా సేవ చేయాల్సిన బాధ్యత నాకుంది. అయితే అబ్బాయి అదృష్టం అది. దీన్ని ఆ వయసులోనే గుండె దెబ్బతిండడం, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి రావడం ఇది అయితే అదృష్టవశాత్తు మళ్ళీ ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి అవకాశం కలగడం, ఇవాళ సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావడం జరిగింది. సందర్భంగా నేను చరణ్ కుమార్కి ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక కొత్త జీవితం వచ్చినట్లుగా. కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్లు చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ పూర్తిగా ఇదైపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావచ్చు. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా అంతా మంచి జరగాలని ఆ భగవంతుడు ఆ రకంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ పోయింటే హాస్పిటల్ ఉంటే 50 లక్షలు అవుతుందన్నారు సార్. మీరు ఒకే ఒక్క ఫోన్ చేసి హాస్పిటల్ బెంగళూరు హాస్పిటల్ ఫ్రీగా ఉచితంగా చేశారు, రుణపడి ఉంటాం సార్గా ఉంటున్నారు సార్. అది సరే, అది చెప్పాను కదా, ఆరోగ్య శాఖ మంత్రిగా నా బాధ్యత అంటున్నాను. లేకపోయినా ఆరోగ్య శాఖ మంత్రి కాకపోతే కూడా ఇట్లాంటి విషయాల్లో స్పందిస్తుంటాం. అటువంటి శాఖ మంత్రిగా వచ్చినప్పుడు అవకాశం ఉంటే చేయడానికి. ఆసుపత్రిలో అంతే, మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఎక్కువ ఖరీదుతో కూడుకున్నది, అత్యంత ఖరీదైన చికిత్స అది. అయితే చెప్పాను కదా, భగవంతుడి దయ కరుణా కటాక్షాలు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మంచి పాలన సాగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. వీళ్ళు చిన్న ఫ్యామిలీ సార్, నెలకి 30,000 రూపాయలు మెడిసిన్ ఖర్చు, అంతగానే మేము మెడిసిన్ పెట్టుకోలేము అంటున్నారు సార్. అది ఏమన్నా ప్రభుత్వం దానికి ఏ రకంగా చేయొచ్చు అనేది చూడాలి. ఎందుకంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి. దాన్ని బట్టి నేను మాట్లాడతాను ఏ రకంగా చేయాలని. సంబంధిత డిఎంహెచ్ఓకి చెప్పి చేస్తాను. అనేక హాస్పిటల్ తిరిగారు మీరు, హైదరాబాదు, బెంగళూరు, చాలా హాస్పిటల్ తిరిగారు, కానీ 40-50 లక్షలు అవుతుందన్నారు. కానీ ఈరోజు ఉచితంగా మీరు మీ అబ్బాయి హార్ట్ ఆపరేషన్తో ఈరోజు హార్ట్ మార్పించుకొని ఈరోజు వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా అది పునర్జన్మ కింద మేము ఆలోచిస్తున్నాం సార్. కానీ మాకు అది సాధ్యం కాదు అని మేము డ్రాప్ అయిపోయిన టయాలు కూడా ఉన్నాయి. అందులో నేను అపోలోకి పోయాను, అనంతపూర్ తిరిగాను, తిరుపతిలో తిరిగాను. కానీ అపోలోలో ఇంత రేట్ 40-50 lakhs అని చెప్పారు. నాకు సాధ్యం కాదు, నా వల్ల కాదని చెప్పి నేను ఏదో చిన్నగా కదిరిలో చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని కూల్ డ్రింక్ షాప్ మాదిరి పెట్టుకొని చిన్న జీవనం సాగిస్తున్నాను. కానీ నాకు బాగున్న లైఫ్లో ఇది ఒక మచ్చ మాదిరి అయిపోయింది.
నేను ఇవన్నీ తిరిగి అలసిపోయి ఇంకా నా వల్ల కాదని నిస్సహాయంతో నిలిచిపోయాను. అప్పుడు ఏదో కొంచెం వేరే వాళ్ళు ఇట్లా సత్యకుమార్ సార్ని కలిసండి, ఆయన హెల్త్ మినిస్టర్ కదా, మీకు ఏదైనా హెల్ప్ చేయగలరు అని ఒక ఐడియా ఇచ్చారు. దాంతో దేవుని మీద భారం వేసి అతని దగ్గరికి వెళ్ళాము, అతనికి కలిసాము, మా బాధలన్నీ చెప్పుకున్నాము. అప్పుడు ఆయన, మీకు అవన్నీ బాధలు వద్దు, నేను చేస్తాను, మీరు బెంగళూరు వైదేహికి వెళ్ళండి, నేను మీకు అన్ని సపోర్ట్ చేసి మీకు అంతా నేను ఇది జరిగేట్లా చేస్తానని చెప్పారు. అప్పుడు నాకు ఆయన దేవుని మాదిరే నాకు ఆయన కనపడాడు. ఆయన మాట ప్రకారమే నేను బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళిపోయి మేము అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేస్తూనే మాకు ఒక్క రూపాయి కూడా అడగకుండా సొంతం దగ్గర ఉండి వాళ్ళు మేము ఆన్లైన్ చేసిన తర్వాత మాకు ఎంత తొందరగా అంటే నేను ఊహించను కూడా ఊహించలేదు. అది ఏదో నా లైఫ్ ఇట్లే మా బిడ్డల్ని ఇట్లే పోగొట్టుకుంటానేమో అనే దీంట్లో ఉండిపోయాను. కానీ ఆ భగవంతుడు ఈ సత్యకుమార్ రూపంలో వచ్చి సార్ గారు నాకు చాలా చేశారు. ఆయన నా జీవితం అంతా అయినా నేను అతనికి రుణపడి ఉంటాను. నా బిడ్డను మళ్ళీ నాకు బతికించి ఇచ్చాడు. కావున ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలని ఈరోజు కలసాలని వచ్చాను. భగవంతుడు ఎట్లా చేస్తే అట్లా అని నేను నిర్ణయించుకున్నాను. ఏమంటే ఆపరేషన్ సక్సెస్ అయింది. వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళు పార్ట్ అబ్బాయి ఎవరితో మాకు ఇది చెప్పలేదు, లేదంటే వాళ్ళకు కూడా కలిసి వాళ్ళను ఏదో ధన్యవాదాలు కోరుకోవాలనుకుంటుంది. కానీ వాళ్ళు హైక్ చేసి అది రహస్యంగా పెట్టేశారు, మాకు చూపించలేదు. సరే, ఎట్లయితే నా బిడ్డకు మళ్ళీ పునర్జన్మ ప్రవేశించారు, బాగానే ఉంది, హెల్త్ బాగుంది. కొద్దిగా సారు మా అబ్బాయికి ఏదైనా దారి చూపిస్తే అదే ఆయన చేసే పెద్ద హెల్ప్గా నేను భావిస్తూ ఆయన కలుస్తామని ఈరోజు వచ్చాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏమైంది సార్? యాక్చువల్గా మనకు ఆగస్టు ఆ టైంలో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మేము సవేరాలో చూపించుకున్నాం బాలకిషోర్ సార్ దగ్గర. చూపించినప్పుడు సారు మాకు కంపల్సరీగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అని చెప్పారు. సో మేము ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగాం, బెటర్ సజెషన్ ఎవరన్నా చెప్తారేమో అని. అపోలో వెళ్ళాము, అక్కడ కొటేషన్ ఇప్పించుకున్నాము. వేరే హాస్పిటల్ కూడా వెళ్ళాము, బట్ 40 to 50 lakhs అన్నారు. బట్ మాకు స్తోమతకు మించి అవుతుందని చెప్పి విత్డ్రా అయిపోయే టైంలో మీ నాన్న మదర్ ఏం చేస్తారు? మదర్ హౌస్ వైఫ్ సార్. మా నాన్న టెంపుల్ దగ్గర కిరాణా షాప్, అంటే కూల్ డ్రింక్ షాప్ టైప్ అనమాట. సో ఇంకా విత్డ్రా అంత ఆర్థిక స్తోమత లేనందువల్ల విత్డ్రా అయిపోదాం అనుకున్నాం. ఆ టైంలో వేరే వాళ్ళ సజెషన్ బట్టి సత్యకుమార్ సారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కదా, కలవండి ఏదన్నా హెల్ప్ ఉంటుంది అంటే సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సారు రెఫరెన్స్ ప్రకారమే మేము వైదేహికి వెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ జరగడము, ఇన్వెస్టిగేషన్ జరగడము, సార్ రెఫరెన్స్ వల్ల మాకు అంత తొందరగా హార్ట్ దొరకడము, అండ్ తర్వాత సర్జరీ కూడా చాలా బాగా జరిగింది. అక్కడ దుర్గాప్రసాద్ సార్ కానీ ఇంకా చాలామంది ఈ జర్నీలో మాకు చాలామంది సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. ఎస్పెషల్లీ మాకు చాలా హెల్ప్ చేసిన సత్యకుమార్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మేము మా ఫ్యామిలీ సార్కి ఎప్పుడూ రుణపడే ఉంటాం. సార్ రెఫరెన్స్ వల్లే మాకు ఇంత తొందరగా అయ్యిందనే మేము అనుకుంటున్నాం సార్. సార్ లేకపోతే ఇంత ఈజీగా హైదరాబాద్లో 40 lakhs 50 lakhs అవుతున్నారు. అదే మంత్రి సత్యకుమార్ ఒక ఫోన్ చేయడం వల్ల ఒక హాస్పిటల్ బెంగళూరు పోన్నాను, మీకు ఉచితంగా ఈరోజు హార్ట్ సర్జరీ జరిగి ఈరోజు హ్యాపీగా ఉన్నావు, ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నాను సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 40-50 lakhs అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. మాలాంటి వాళ్ళకైతే అసలు అవ్వదు 40-50 lakhs అనేది. సో నేను చెప్తున్నా కదా, 40-50 lakhs అయితే మేము విత్డ్రా అయ్యేదానికి కూడా రెడీ ఉన్నాం. డాక్టర్స్ను కూడా అడిగేసాం 40-50 అంటే మా వల్ల కాదు సార్. తర్వాత మెడిసిన్ వల్ల ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కావాలంటే ఉంటాం, కానీ 40-50 కష్టమని. సార్ ఆ టైం ఎలాంటిదో తెలియదు, మరి సార్ని కలవడం, సార్ రెఫర్ చేయడం అన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయి మాకు మెడిసిన్ ఖర్చు తప్ప మిగతాది ఏది మా చేతి నుండి మేము పెట్టలేదు సార్. మొత్తం సార్ మాట్లాడారో లేకపోతే ఏం చేశారో మరి, మమ్మల్ని అయితే ఎవరు మనీ కోసం ఇబ్బంది పెట్టలేదు. అక్కడ సర్జరీ దగ్గర నుండి మళ్ళీ నేను డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక్క రూపాయి అడగలేదు సార్ నన్ను. సర్జరీ చాలా బాగా జరిగింది. పోస్ట్ సర్జరీ, ప్రీ సర్జరీ మొత్తం హాస్పిటల్లో వాళ్ళు చూసుకున్న విధానం కానీ, సార్ మాకు ఇచ్చిన రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సార్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఇలా ఎలా ఉంది పిల్లోడికి అని. సార్ కాకపోయినా కానీ సార్ పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో మేము మా ఫ్యామిలీ అందరం కలిపి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్.
ఇంత చిన్న ఏజ్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని ఎంత బాధపడింటో అది మాకు తెలుస్తుంది. మిమ్మల్ని చూస్తేనే అది అర్థమవుతుంటుంది. ఈరోజు బతికావంటే నువ్వు అది అబ్బాయి ఎవరు 27 యువకుడు హార్ట్ మీకు ఇచ్చారని అంటారు. అది ఎలా జరిగింది? అది అంత బిర్యానీ తొందరగా దొరకదు. అది ఎంత వేల మంది క్యూలో టోకెన్ రెడీ ఆన్లైన్లో ఉంటారు. మీకు ఎలా అందింది అది? అబ్బాయి ఎవరు ఒక అబ్బాయి? సార్ యాక్చువల్గా అయితే ఈ ప్రాసెస్లో మనకు డోనర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా హైడ్ చేస్తారు. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ మనకు ఉన్న అదృష్టం ఏంటి అంటే నాకున్నది ఏబీ పాజిటివ్. మొత్తం ఏబీ పాజిటివ్ అంటే చాలా రేర్ బ్లడ్ గ్రూప్. అందులోనూ మనకు రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఆర్డర్ని బట్టి వస్తుంది అనమాట. సో చాలా కష్టం అనుకున్నాం మేము ఏబీ పాజిటివ్ దొరకడం అనేది. కానీ అదే చెప్తున్నాను సార్, సార్ని కలవడం, ఎవరు మేము అబ్బాయి? వైదేహికి వెళ్ళ అబ్బాయి ఎవరు ఇక్కడ? ఏం లేదు తెలియదు సార్. ఒక్క ఏజ్ తప్ప వాళ్ళ ఊరు కానీ అతను ఎవరు అనేది కూడా గోప్యంగానే పెట్టారు వాళ్ళు. మాకు ఎలాంటి క్లూ కూడా లేదు. సో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేము రుణపడి ఉన్నాము. తప్పనిసరి ఉండాలి. అలాగే అదే చెప్తున్నాను సార్, సార్ ఏం చెప్పారు ఏమి అనేది మాకు తెలియదు. ఒకసారి సార్ని కూడా కలిసి సార్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్ మేము.